పోటీ చేయడం కోసం ఎలక్ట్రల్ వైపుకి నాకు అవకాశాలు రాలేదు. కానీ పార్టీ పరంగా పనిచేయడం కోసం విస్తృతమైనటువంటి ప్లాట్ఫామ్ ఉంది. సమస్యల పట్ల ఇష్యూస్ టాలెంటే నాకు ఐడెంటిటీ అని అంటారు. ఇప్పుడు ఎక్కడైనా కూడా నేను ఒకటే చెప్తాను, ఇంద్రశోభన్ అంటే ఏంటి ఐడెంటిటీ అని అడుగుతారు చాలామంది. నా వర్క్ నన్ను డిఫైన్ చేస్తుందని చెప్తాను. సో ఇవాళ నేను ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా అట్లీస్ట్ ఒక 3-4 నన్ను ఐడెంటిఫై పోటీ చేయడం కోసం ఎలక్ట్రల్ వైపుకి నాకు అవకాశాలు రాలేదు. కానీ పార్టీ పరంగా పనిచేయడం కోసం విస్తృతమైనటువంటి ప్లాట్ఫామ్ ఉంది. సమస్యల పట్ల ఇష్యూస్ పట్ల నేను చేయడం కోసం నాకు ఎక్కడ అడ్డంకి. సో బ్రహ్మాండంగా అలా నాకు ఆ ఎలివేషన్ అనేది ఆటోమేటిక్గా నాకు వచ్చింది. అట్లా అంటే నా సో ఇవాళ నేను ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా అట్లీస్ట్ ఒక 3-4 నన్ను ఐడెంటిఫై చేస్తాను. గుర్తుపడతాను. నేను ఎమ్మెల్యేని కానీ ఈవెన్ ఒక వార్డు మెంబర్ కూడా నేను కాలేదు. గుర్తుపడతాను అర్థం అని అంటే ప్రజల నీతిగా నిజాయితీగా ఈ సొసైటీకి ఏదో చేయాలన్న ఆలోచనతో పాలిటిక్స్కి వచ్చిందన్న ఒక మార్క్ నాకుంది. కాబట్టి నేను నా పేరులోనే ఉంది, ఇందిరా అనేది నా పేరులోనే ఉంది. కాబట్టి సో అది కొన్నిసార్లు మన పేరుని బట్టి కూడా మన లైఫ్ స్టైల్ సెట్ అవుతుందేమంటారు. ఇప్పుడు ఒక మహిళగా ఉన్నారు మేడం, తెలుసు సాధక బాధక రాజకీయ రంగంలో రాణించాలంటే అంత ఈజీగా పురుషాధిక్యమే ఉంటుంది. తెలంగాణ దగ్గరికి వస్తారు, మిగతా రాష్ట్రాలు పక్కన పెట్టండి. పురుషులదే మీరు పార్టీ అధ్యక్షులు తీసుకున్నా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తీసుకున్నా, ఎమ్మెల్యేలను తీసుకున్నా, మంత్రులు తీసుకున్నా, మెజార్టీ పురుషాధిక్యం. మీకు ఇందిరాగాంధీ ఆదర్శం, వాళ్ళ నాన్న పార్టీ కాబట్టి తన మార్పులు చూపించారు. ఎందుకనంటే టాలెంట్ని ఎవరు కూడా ఎంత అదిమి పట్టి ఎక్కడైనా ఉన్నా అది ఎక్కువ రోజులు దాచలేదు. ఏదో ఒక రోజు అది ఫ్లో అవుతుంది. అంటే మనకి ధనబలం లేనటువంటి వాళ్ళకి కొంచెం పేషెన్స్ అవసరం. మనకు అవకాశం వచ్చే వరకు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడైనా వస్తుంది. బట్ ఆ వడ్డించేవాడు మనవాడు ఉన్నప్పటికీ కూడా సందర్భాలు పూజారి వరం ఇచ్చిన దేవుడు కనుకరించాడు. నేను బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడు మళ్ళీ నేను అప్పుడు బాగా మా ఇద్దరికి నేను చాలా వర్క్ చేశాను తనతో. సో ఉన్నప్పుడు కూడా ఎక్కడున్నా నలుగురిలో ఉన్నప్పుడు కూడా నాకు స్పెషల్ ఐడెంటిటీ అయితే ఆమె దగ్గర ఉండేది. అంటే వర్క్ చేస్తాను అంటే చెప్పిన నా ఐడెంటిటీ ఏంటంటే వర్క్ అన్నట్టు. తండ్రి పార్టీ కాబట్టి ఆమెకు టికెట్ ఇచ్చారు, పని చేసింది. సో ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రుగ్మతల పట్ల ఆమె మాట్లాడుంటే బాగుండేది అంటారు, ప్రశ్నిస్తే బాగుండేది. అప్పుడు జరిగినటువంటి విషయాల పట్ల తను ఎప్పుడూ కూడా ఆ రకమైనటువంటి ధోరణిలో ఉంది. సో విత్ ఇన్ పార్టీలో ఉండి గవర్నమెంట్లో ఉంటే కూడా గవర్నమెంట్లో ఉన్నప్పటికి కూడా ఫాదర్ దగ్గర ఆ చనువు ఉన్నప్పుడు మనం మాట్లాడచ్చు. ఎందుకంటే రేపు ఒక నేషనల్ పార్టీలు అంటే కొన్ని విషయాలు చెప్పాలంటే ఇబ్బంది అవుతుంది. ప్రాంతీయ పార్టీలో తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం అది సమస్య కాదు కదా. ఈ సమస్య మనం పరిష్కరించలేకపోతే రేపు సొసైటీలో మనం తప్పులో పడతాము అని చెప్పుకోవడానికి కదా. అది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి కొన్ని ఉమెన్ ఇష్యూస్ చెప్తాను నేను. యాజ్ అ ఉమెన్ కాబట్టి న్యాచురల్లీ ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఈ రాష్ట్రంలో డెమోక్రటిక్గా ఉండాలని కోరుకుంటాం. సో డెమోక్రసీ విషయంలో ఆమె ఎక్కడా కూడా నోరు తెరవలేదు. జర్నలిస్టుల పైన దాడులు జరిగినప్పుడు కూడా ఎప్పుడు నోరు తెరవలేదు. అత్యాచారాలు ఈ రాష్ట్రంలో జరిగినప్పుడు కూడా ఆమె నోరు తెరవలేదు. తెలంగాణ మంత్రి రాష్ట్రంలో లేనప్పుడు కూడా మాలాంటి వాళ్ళం మాట్లాడితే కూడా తను ఎప్పుడు నోరు తెరవలేదు. సో తర్వాత తను అంటే మహిళా కమిషన్ తెలంగాణ వచ్చినాక మహిళా కమిషన్ లేకపోతే మాలాంటి వాళ్ళని కొట్లాడినాం తప్ప
మచ్చ అన్నది పోదు. అది ఎప్పుడూ కూడా అలా మాట్లాడతారు. ఆ టైంలో సోషల్ మీడియాలో వచ్చినటువంటిది ఈ మధ్యకాలంలో తన ఇంటర్వ్యూ దాంట్లో ఒక రీల్ ఏదో వస్తే నేను చూసాను. తన పిల్లల విషయంలో తన ఎమోషన్ అయినటువంటి విషయం ఒక మదర్గా. సో ఒక తల్లి పడ్డటువంటి ఆవేదన బాధ అనేది మనం ఎన్ని కోట్లు సంపాదించినా మన పిల్లల ముందు మా మదర్ ఇలా అనే ఫీల్ వచ్చినప్పుడు దాన్ని మనం కాంట్ బేర్, దాన్ని చేసుకోలేము. కాబట్టి అందుకే అంట నేను రాజకీయాల్లో వచ్చే ఉమెన్స్, ఎదిగే ఉమెన్, ఆల్రెడీ ఉన్నటువంటి ఉమెన్, జెంట్స్కి అట్లా ఉండదు. వాళ్ళు ఎట్లనైనా ఏదైనా కూడా చేయగలుగుతారు, ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది. బట్ సొసైటీలో ఉమెన్కి వచ్చేసరికి తను ఎంత జెన్యూన్గా ఉన్నప్పటికీ కూడా రకరకాలుగా తన పైన ఏదో ప్రయత్నాలు చేస్తారు. అన్నా చెల్లెలుగా ఉన్నటువంటి వాళ్ళని కూడా తప్పుగా మాట్లాడుకునే సొసైటీలో మనం ఉన్నాం. చేస్తారు. మహిళల కేసులు అయినప్పుడు పార్టీలకు అతీతంగా మీరు ముందుకు సాగుతారా, లేకపోతే పార్టీ స్టాండ్లోనే ఉంటారు? ఇప్పుడు ఎప్పుడు కూడా ఒక చేతితో చేస్తే సౌండ్ అవుతుంది, రెండు చేతులు కలవాలి. అటువంటి హెల్త్, ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్ వైపు నువ్వు ప్రశ్నించే తత్వం రావాలి. ఇవి నాకు కావాలి అన్న డిమాండ్ అన్నది ప్రజల నుంచి రావాలి. ఒకప్పుడు ఊర్లో ఏదైనా ఎలక్షన్ వస్తే ఊరు డెవలప్మెంట్ కోసం మాకు ఇది ఇవ్వండి అని అడిగేవాళ్ళు. కానీ వాళ్ళ వ్యక్తిగతంగా నా ఇంట్లో నలుగురం ఉన్నాం మాకేమిస్తామన్న కాడికి సొసైటీ వెళ్ళిపోయింది. తను గెలవాలన్నటువంటి స్వార్థం తనలో ఉంది, గెలవాలి. అవతల వైపు వాడు ఇంకా 10 కోట్లు ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా 10 రూపాయలు ఎక్కువ తాగుతుంది. ఓటర్లా స్టాండర్డ్ ఉండాలి. ఇవాళ 10 రూపాయలు నాకు ఇస్తున్నాడు అంటే రేపు 20 రూపాయలు సంపాదించడం కోసం తను ఎర వాడుతున్నాడని నీవు ఎందుకు అనుకోవట్లేదని అడుగుతున్నాను నేను. ఇవాళ నిత్యము గెలిచిన తర్వాత నిత్యం వాళ్ళని తిట్టే బదులు నీవు గెలిపించుకునేటువంటి నాయకుడు, పెట్టేటువంటి నాయకుడు, ఇచ్చేటువంటి నాయకుడు, సర్వీస్ ఓరియంటెడ్ వ్యక్తిని మా ముందుంచారా అని మీరు ఎందుకు షర్మిలక ఒక 3-4 సార్లు మనిషిని పంపించి ఆమె వచ్చే ప్రయత్నం చేసి నన్ను ప్రెజర్ చేయడం వల్ల నేను వెళ్ళడం జరిగింది. అట్లే ఉత్తమన్న మంచిగా ఉండేవాళ్ళు. బట్ కానీ తనకు ఈక్వేషన్స్ ఏంటో మనకు తెలియదు. ఆ సందర్భంలో పంపిన 3 పేర్లు కూడా రెడ్డిస్కే పంపించినారు అని అప్పుడు నాకు తెలిసినప్పుడు మేము కనీసం మా పేర్లు ఒక అకాడమిక్లో ఉన్నాను, రోజు పార్టీకి పనిచేస్తున్నాను, ఇంత వాయిస్ ఉండింది, పోస్ట్ గ్రాడ్యుయేట్గా ఉన్నాను, నాలాంటి దానికి టికెట్ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నానా అన్నది కొంచెం నాలో ఆసానం ఉన్నది. మనం కొంత వీక్లో ఉన్నప్పుడు అది టచ్ చేసినప్పుడు అది ఈజీ అవుతుంది కదా బెండ్ అవ్వడం. సో అట్లా నేను షర్మిలకతో వెళ్ళాను. బట్ షర్మిలక దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేర్చుకున్నాను అనుకున్నా. నేను ఏ ప్లాట్ఫామ్లో పనిచేసినా కొంత నేర్చుకున్నాను. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రెసిడెంట్గా పనిచేసినాడు కూడా పబ్లిక్ పట్ల నేను ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోగలిగినాను. నేను ఇంకా ఏం చేయొచ్చు ఆర్గనైజేషన్ పరంగా తెలుసుకున్నాను. బట్ లాస్ అయ్యిందని అంటే ఇవాళ ఉంటే కాంగ్రెస్ నాకు టికెట్ వచ్చేది నేను కూడా పవర్లో ఉండేది అనుకునేవాళ్ళు. జాగ్రత్త అంటా నేనేమో అనుకున్నట్లా. ఇప్పుడు మీరు పవర్ గురించి ఒకసారి మాట్లాడుతున్నారు. పవర్ లేకపోయినా కూడా ఇందిరా శోభన్ అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో 2008 డిఎస్సి వాళ్ళకి తిరిగి వాళ్ళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు తీసుకోవడానికి నా పోరాటం పనికొచ్చింది. ఈ రాష్ట్రంలో జరిగేటువంటి మహిళా సంఘాలకి, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకి వాళ్ళ రుణాల విషయంలో వడ్డీ పైసలు ఇప్పించడం కోసం నాకు మినిమం ఖర్చుల మంద నాకు ఉంటే సరిపోతుంది, నాకు అది అక్కర్లేదు లేదు ఓకే ట్రై అని చెప్పారు. అంతవరకే తప్ప అది నాకు ఆ రోజు నిజంగా ఆ రోజు నాకు అష్యూర్ చేస్తుంటే దట్ ఈస్ డిఫరెంట్గా ఉండేది. అంటే ఆయన నేను ఉన్నాను, నువ్వు జాయిన్ అయిపో అని. ఈ దేశంలో ఉమెన్ లీడర్షిప్ వాక్యం ఉంది. కవిత గారు తెలియకలేదైతే ఏం చేయాలి, బీసీ జనరల్ ఉమెన్ లీడర్షిప్ వాక్యం ఉంది కాబట్టి
దట్ ఆమెకి తెలియదు నేను అనుకోవట్లేదు. ఇక్కడ ఉండి పొద్దున్న లేస్తే ఈ కుంపులాట. హలో, వెల్కమ్ టు ఆర్జీ మీడియా. నేను మీ రాఘవేంద్ర. ఆర్జీ మీడియా ఆధ్వర్యంలో గత 2 నెలలుగా మీరు చూస్తూ ఉన్నారు, ప్రజా గొంతుకగా మారిన నాయకులను ముందుంచే ప్రయత్నం చేశాం. ప్రజల కోసం ఎవరు పనిచేస్తూ ఉన్నారు, బడుగుల కన్నీళ్లు తూర్చే ప్రయత్నం ఎవరు చేస్తూ ఉన్నారు, మార్నింగ్ న్యూస్ తో పాటు అట్లాంటి నేతలను మేము ముందుకు తీసుకొచ్చడం, వాళ్ళ వాయిస్ వినిపించడం, అటు ప్రభుత్వం దృష్టికి ఇటు ప్రతిపక్షాల దృష్టికి కూడా తీసుకెళ్లి ప్రజా సమస్యలపై అల్పెరుగని పోరాటం చేస్తూనే ఉంది ఆర్జీ మీడియా. ఈ క్రమంలో మన ప్రాంతాన్ని పూర్తిగా మన ప్రజలలో ఎవరు ఉంటున్నారు, ప్రజా గొంతుకగా ఎవరు మారుతా ఉన్నారు, దాంట్లో ప్రజా సమస్యలనే ప్రస్తావిస్తూ తమ ప్రస్థానాన్ని ఎవరు కొనసాగిస్తున్నారు, మరి పదవులకు అతీతంగా ఎవరు ముందుకు సాగుతా ఉన్నారు, పదవులు ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలో ఉండే నాయకులను మేము ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఇప్పటికీ అనేక మందిని మేము ముందుంచడం. మరి ఇప్పుడు మనం ఒక లెజెండరీ నాయకురాలు అంటాం. ఒక మహిళ ఉన్నప్పటికీ మహిళా సమస్యలపై పోరాడుతూనే మరి బడుగులకు బలహీన వర్గాలకు ఆపన్న హస్తం అందించే ప్రయత్నం చేస్తూ ఉంది. అటు అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీలో ఏ పార్టీలో ఉన్నా తనదైన పాత్ర తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. పెద్దగా పేరు కూడా పరిచయం అక్కర్లేదు. తనే మరి కాంగ్రెస్ మహిళా నాయకురాలుగా ఉన్నారు, సీనియర్ నాయకురాలు తను. మరి కోశాల ఇందిరా శోభన్ గారి దగ్గర ఉన్నాం, తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తన పంత ఎలా ఉంది, మరి మహిళల సమస్యల పైన మాట్లాడుకుంటున్నాం, మరి మహిళల రిజర్వేషన్ల పట్ల మాట్లాడుకుంటా ఉన్నాం. మరి నిజంగా కూడా ఆమె అనేక పార్టీలలో ఉన్నారు, అనేక పార్టీల మహిళా నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉంది. కాబట్టి ఆ పార్టీలలో మహిళలకు ఎంతవరకు గౌరవం ఉంటుంది, మరి పార్టీలో రాజకీయంగా రాణించాలంటే నిజంగా మహిళలను ప్రోత్సాహం అందించే పరిస్థితి ఉంటుందా, మరి ఆపన్నం అందించే సీఎంలు కావచ్చు, మంత్రులు కావచ్చు, లేకుంటే ఇతర పెద్దలు ఉంటారా, మరి నేటి రాజకీయాల పరిస్థితులపై కూడా తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. బాగున్నారా? గుడ్, సూపర్. చెప్పండి, ఒక సీనియర్ నాయకురాలు, తెలంగాణ ఉద్యమం నుంచి మీ ప్రస్థానం ఉంది. నాకు తెలిసి మీరు లెక్చరర్గా కూడా పనిచేసినట్టు. మరి ఆ ప్రొఫెషన్ వదిలేసి ఒక మహిళగా ధైర్యంగా రాజకీయాల్లోకి వచ్చినారు కదా, ఏంది ఇన్స్పిరేషన్ అంటే ఏం చెప్తారు? సో ప్రజా ఉద్యమాలంటే తెలంగాణ మూమెంట్ అన్నది ఇన్స్పైర్గా మనం తీసుకున్నాము. ప్రజల సమస్యల పట్ల ప్రజల కోసం పని చేయాల్సి వచ్చినప్పుడు సో అది తెలంగాణ ఉద్యమాన్ని దానికి ఆజ్యం పోస్తుంది. తెలంగాణ సిద్ధించిన తర్వాత మనము ప్రజల యొక్క ఆశయ సాధన కోసం పనిచేయడం కోసం పొలిటికల్ ప్లాట్ఫామ్ చాలా ఇంపార్టెంట్ అని అనుకొని ఆ రోజు తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అయినటువంటి సోనియా గాంధీ కృతజ్ఞత మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో 2014లో చేరడం జరిగింది. ఆ రోజు దాసో శ్రవణ్ అన్న, అద్దంకి దయాకర్ అన్న, మేమంతా కలిసి ఒక టీంగా, అంటే ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళమంతా ఒక టీంగా ఉన్నాము. ఈ రోజు వరకు కూడా అలాగే కొనసాగుతున్నాం. ఎవరు ఎక్కడున్నా కూడా ఆ ఉద్యమ బంధాలు, బంధుత్వాలు, ఆ ఐడియాలజీ అన్నది షేర్ అవుతూ ఉంటుంది. బట్ అల్టిమేట్ గా తెలంగాణ సిద్ధించిన తర్వాత సామాజిక తెలంగాణ వైపుకి అడుగులు వేయాలన్నదే మన అందరి యొక్క ముఖ్య ఉద్దేశం. సామాజిక తెలంగాణ రావాలంటే ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడినటువంటి వాళ్ళని వాళ్ళకి ఎంపవర్మెంట్ అనేది జరగాలి. అది ఎంపవర్మెంట్ అంటే ఎకానమీ ఎంపవర్ కన్నా కూడా పొలిటికల్ ఎంపవర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో పొలిటికల్ ఎంపవర్మెంట్ సాధ్యమైనప్పుడు మాత్రమే మనం అనుకున్నటువంటి సాధికారత సాధించడమని నేను నమ్మినటువంటి సిద్ధాంతం. సో దాంట్లో మహిళలు చాలా తక్కువ మంది పొలిటికల్ గా వస్తారు, కానీ చాలా తక్కువ మందికి ఆపర్చునిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నట్లయితే నాకు ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. సో నేనే ఫస్ట్ ఉమెన్ మా ఫ్యామిలీలో, అటు మా అత్తగారి వైపైనా మా అమ్మ వాళ్ళ వైపు నుంచి తీసుకున్నా కూడా నేనే ఫస్ట్ ఉమెన్. నాకు పూర్తిగా నా హస్బెండ్ సపోర్ట్ ఉంటుంది. సో నేను ఎక్కడ ఏం చేయాలనుకున్నా, నాకు అంటే ప్రతిపక్షం ఎక్కడ అవసరం లేదు, నాకు ఇంట్లోనే ఉంటుంది. సో మాక్సిమం నేను ఏం చేసినా కూడా తన వైపు నుంచి నాకు ప్లస్ ఆర్ మైనస్ ఇలా ఎట్లుండాలి అన్నది ఈజ్ ఏ గుడ్ గైడ్ అని చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. రాజకీయాలకు వెళ్లే ముందు ఒక లెక్చరర్ గా ఉన్నారు, ఒక మహిళగా ఉన్నారు, సాఫ్ట్ జీవితం ప్రశాంతంగా. కరెక్ట్. అది వదులుకొని రాజకీయాలకు వస్తే సక్సెస్ అవుతారని ఎట్లా నమ్మినారు? మీరే అన్నారు కదా ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదని. సో బేసిక్ గా నాకు బై బర్త్ కొంత క్వశ్చనింగ్ చేసేటువంటి నేచర్ ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉన్నది కాబట్టి నేను నా స్కూల్ ఎడ్యుకేషన్ లోనే నేను స్కూల్ పీపుల్ లీడర్ గా పనిచేస్తాను. నేను ఏపీ రెసిడెన్షియల్ స్టూడెంట్ ని. సో అట్లా ఉన్నటువంటి దాంట్లో ఎప్పుడు కూడా అంటే పొలిటికల్ రావాలని అయితే ఎప్పుడు అనుకోలేదు. బట్ ఆటోమేటిక్ గా నాకు అది అవకాశం వచ్చింది కాబట్టి ప్రజా సమస్యల పట్ల పనిచేయాలంటే ఇది అవసరం అని మాత్రం ఫీల్ అయ్యాను నేను. దీనికి తోడు ఏంటి అని అంటే ఒక లెక్చరర్ గా పనిచేస్తున్నంటే లెక్చర్ ఎప్పుడు కూడా ఒక జెన్యూనిటీ వైపుకి పనిచేస్తుంది. వాస్తవాలను మాత్రమే పిల్లలకి ఒక దిశ నిర్దేశించే వైపుకి పనిచేస్తుంది. సో ఒక క్లాస్ రూమ్ లో నేను ఏదైతే చేస్తున్నానో దాన్ని సొసైటీ సమాజంలో నేను ఇంకా ఎక్కువగా అంటే రాజకీయాలంటే చాలా దగ్గరలో
సర్వీస్ ఓరియంటెడ్ అనేది తగ్గిపోయింది. సర్వీస్ ఓరియంటెడ్ తగ్గిపోయి కులబలం ధనబలం అనేది తర్వాత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది ఎక్కువగా కనబడుతూ వస్తుంది. బట్ అందరం అలానే అనుకుంటూ పోతే అసలు మంచి అన్నది చచ్చిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మంచి వాళ్ళు పొలిటికల్ గా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు రావాల్సినటువంటి అవసరం ఉంది. మనం రానంత వరకు వాళ్ళే వెళ్తారు కదా, కాబట్టి మనము అది తీసుకోవాల్సిన అవసరం ఉంది, నమ్మాలి. కులబలం అంటే రాజకీయాలు రాణించాలి, కులబలం ఉండాలి, దళ బలం ఉండాలి. అనేక వాళ్ళు ఆర్జీ మీడియా మార్నింగ్ న్యూస్ లో బాగా చెప్పిన మేడం. లెక్చరర్ జాబ్ కు మీ మీద జాబ్, మీరు జాబ్ కొట్ట చక్కగా మీ ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అంటే విద్యార్థులు బెస్ట్ ప్లాట్ఫామ్ టు పెనట్రేట్ అంటారు, అక్కడ మీరు సక్సెస్ అయినారు. మరి మీరు అన్న ఫార్మ్ లో ఏది కూడా లేదు కదా, సాహసం అనిపించలేదా అని అడుగుతాను. నేను ఎప్పుడు అంటే సాహసము అనేది ఎప్పుడేం అనుకోలేదు. ఇప్పుడు వాస్తవానికి నేను కాంగ్రెస్ పార్టీలో 2014 నుంచి 21 వరకు కంటిన్యూగా నన్ను ఏ పదవి కోసం ఏ దానికోసం నేను రికమెండేషన్ ఎక్కడ చేయాలి. సో నేను చేసిన పని విధానానికి నాకు పార్టీ అవకాశాలు ఇచ్చింది. సో నేను అంటే పోటీ చేయడం కోసం ఎలక్ట్రల్ వైపుకి నాకు అవకాశాలు రాలేదు, కానీ పార్టీ పరంగా పనిచేయడం కోసం విస్తృతమైనటువంటి ప్లాట్ఫామ్ ఉంది. సమస్యల పట్ల ఇష్యూస్ పట్ల నేను చేయడం కోసం నాకు ఎక్కడ అడ్డంకి కాలేదు. సో బ్రహ్మాండంగా అలా నాకు ఆ ఎలివేషన్ అనేది ఆటోమేటిక్గా నాకు వచ్చింది. అట్లా అంటే నా యొక్క టాలెంటే నాకు ఐడెంటిటీ అని అంటారు. ఇప్పుడు ఎక్కడైనా కూడా నేను ఒకటే చెప్తాను, ఇందిరా శోభన్ అంటే ఏంటి ఐడెంటిటీ అని అడుగుతారు చాలా మంది. నా వర్క్ నన్ను డిఫైన్ చేస్తుందని చెప్తాను. సో ఇవాళ నేను ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా అట్లీస్ట్ ఒక 3-4 నన్ను ఐడెంటిఫై చేస్తారు, గుర్తుపడు. నేను ఎమ్మెల్యేలు కానీ ఈవెన్ ఒక వార్డు మెంబర్ కూడా నేను కాలేదు. గుర్తుపడతారు అర్థం అని అంటే ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధితోటి నీతిగా నిజాయితీగా ఈ సొసైటీకి ఏదో చేయాలన్న ఆలోచనతో పాలిటిక్స్కి వచ్చిందన్న ఒక మార్క్ నాకుంది. కాబట్టి నేను నా పేరులోనే ఉంది, ఇందిరా అనేది నా పేరులోనే ఉంది. కాబట్టి సో అది కొన్నిసార్లు మన పేరుని బట్టి కూడా మన లైఫ్ స్టైల్ సెట్ అవుతుందేమంట. ఎగ్జాక్ట్లీ. సో ఎందుకంటే ఇందిరాగాంధీ చేసినటువంటి మేలు ఈ దేశంలో చాలా మందికి అవకాశాలు వస్తాయి, బట్ ఆమెకు వచ్చిన అవకాశాన్ని ఈ సొసైటీలో చాలా రిఫార్మ్స్ చేసింది. సో ఇప్పుడు రాజశేఖర రెడ్డి గురించి మనం మాట్లాడుకుంటాం, ఎందుకు అనంటే తను చేసిన మంచి పనుల గురించి. సో ఇందిరాగాంధీ గారు ఉక్కు మహిళగా ఆమెకు ఆ మార్క్ ఉందంటే బికాస్ ఆఫ్ ఆమె తీసుకున్నటువంటి మన కింది వర్గాలకి రిజర్వేషన్లు అయి ఉండొచ్చు, ఇల్లు లేని వాడికి ఇల్లు అయి ఉండొచ్చు, ఇవాళ పేదవాడికి కావాల్సిన హక్కుల విషయం అయి ఉండొచ్చు, మహిళలకు ఇవ్వాల్సినటువంటి ఆ డిగ్నిటీ విషయం అయి ఉండొచ్చు. ఇట్లాంటి వాటి పట్ల చాలా విషయాల్లో ఆమెను మనము ఉదాహరణగా తీసుకొని మాట్లాడతాం. సో మనకు అవకాశం వచ్చింది. జీవితం అంటే పుట్టినము గిట్టినము అనేది కాదు కదా. ఈ పీరియడ్ లో నీకంటూ నువ్వు ఒక పేజీని క్రియేట్ చేసుకోవాలి, నువ్వేం చేస్తున్నావు అని చెప్పుకోవాలి చరిత్ర. అది నేను కోరుకుంటాను అట్లా. కాబట్టి డెఫినెట్ గా నేను కూడా నాకంటూ ఒక పేజ్ ఉంటుంది ఈ సొసైటీలో అనుకుంటాను. ఇప్పుడు ఒక మహిళగా ఉన్నారు మేడం, తెలుసు సాధక బాధకాలలో రాజకీయ రంగంలో రాణించాలంటే అంత ఈజీగా పురుషాధిక్యమే ఉంటుంది. తెలంగాణ దగ్గరికి వస్తారు, మిగతా రాష్ట్రాలు పక్కన పెట్టాలి. అసలు పురుషులదే. మీరు పార్టీ అధ్యక్షులు తీసుకున్నా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లను తీసుకున్నా, ఎమ్మెల్యేలను తీసుకున్నా, మంత్రులను తీసుకున్నా, మెజార్టీ పురుషాధిక్యం ఉంటుంది. మీకు ఇందిరాగాంధీ ఆదర్శం, వాళ్ళ నాన్న పార్టీ కాబట్టి తన మార్కులు చూపించుకోగలిగింది. మరి ఇందిరాగాంధీకి అట్లా లేరు కదా గాడ్ ఫాదర్స్. మరి మీ మార్కులు సాధించుకోవచ్చు, నేను ఎమ్మెల్యే స్థాయి మంత్రి స్థాయి పోతానని ఒక నమ్మకం ఉందా మీకు? 100% ఉంది. ఎందుకనంటే టాలెంట్ని ఎవరు కూడా ఎంత అదిమి పట్టి ఎక్కడైనా ఉన్నా అది ఎక్కువ రోజులు దాచలేరు, ఏదో ఒక రోజు అది బ్లో అవుతుంది. బట్ మనలాంటి అంటే మనకేంటి అని అంటే కొంత సహనం అవసరం. అంటే మనకి ధనబలం లేనటువంటి వాళ్ళకి కొంచెం పేషెన్స్ అవసరం. మనకు అవకాశం వచ్చే వరకు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడైనా వస్తుంది, బట్ ఆ వడ్డించేవాడు మనవాడు ఉన్నప్పటికీ కూడా సందర్భాలు పూజారి వరం ఇచ్చిన దేవుడు కనుకరించాలి అన్నట్టుగా సమ్ టైమ్స్ ఇట్స్ హ్యాపెన్ వన్ పాలిటిక్స్. కాబట్టి కొంత సహనం ఉండాల్సిన అవసరం ఉంది అనేది చెప్పగలను. మిగతా ప్రశ్నలకు వెళ్ళే ముందు మీరే అన్నారు ఇంట్లో నాకు ప్రతిపక్షం ఉంది, మా ఆయన ఉన్నారు, మా భర్త ఉన్నారు, ఒకవైపు కోఆపరేట్ చేస్తూనే విమర్శిస్తూ ఉంటారు కదా. మరి మీరు ఉద్యోగం వదులుకునేటప్పుడు ఏమనలేదు, ఎందుకు ప్రశాంతంగా? ఆయన సపోర్ట్ తోనే నేను వాస్తవానికి వచ్చాను. లేదు 100% తన ప్రోద్బలమే. అంటే ప్రోద్బలం మీన్స్ అంటే నీకున్న ఈ దానిని ఇంకా కొంచెం విస్తృతం చేయాలంటే నీకు పొలిటికల్ ప్లాట్ఫామ్ అవసరం అని చెప్తారు. నాకన్నా మా వారు చాలా అగ్రెసివ్ గా ఉంటారు. సో ఆయన బిజినెస్ చేస్తారు, బిజినెస్ ఫీల్డ్ అట్ ద సేమ్ టైమ్ ఈజ్ ఆల్సో జర్నలిజం ఆల్సో. సో కాబట్టి ఆ యొక్క దాంట్లో మా ఇంటికి ఎవరైనా వస్తే చాలా మంది అడుగుతారు మీ ఇంట్లో జనతా గ్యారేజ్ ఉంది అంటారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఇష్యూస్ పట్ల సొసైటీలో జరిగే వాటి పట్ల అటు టెక్నాలజీ వైపు
టెక్నాలజీ అయినా నాన్ టెక్నాలజీ పరంగా కూడా మంచి అవేర్నెస్ అవగాహన ఉన్నటువంటి, కాబట్టి అది నాకు చాలా ఫెచ్ అవుతుంది. ప్రతిపక్షం అంటే బయట వాళ్ళు ఎవరో మనం విమర్శిస్తే అంత ఈజీగా మనం యాక్సెప్ట్ చేయాలి, ఇంట్లో వాళ్ళు మనం చెప్పినప్పుడు ఎస్ మన ఏ స్వార్థం లేకుండా ఉంటుందని అనుకుంటాం. సో ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. రాజకీయ ప్రస్థానంకి వెళ్దాం. సరే లెక్చరర్ గా పనిచేసిన మీరు ఇప్పుడు లెక్చరర్ పాత్ర పోషిస్తూ ఉన్నారు, పిల్లలని చెప్పి సమాజాన్ని నేర్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నెంబర్ 1. నెంబర్ 2, తెలంగాణ జాబితాలో మీరు జాయిన్ అయినారు, కవిత గారు మహిళా అధ్యక్షురాలు పనిచేస్తారు. ఎట్లా ఉంటుంది మీకు కవిత? నేను బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడు మళ్ళీ నేను అప్పుడు బాగా మా ఇద్దరికి నేను చాలా చాలా వర్క్ చేశాను తనతో. సో ఉన్నప్పుడు కూడా ఎక్కడున్నా నలుగురిలో ఉన్నప్పుడు కూడా నాకు స్పెషల్ ఐడెంటిటీ అయితే ఆమె దగ్గర ఉండేది. అంటే వర్క్ చేస్తా అంటే చెప్పిన నా ఐడెంటిటీ ఏంటంటే వర్క్ అన్నట్టు. సో కాబట్టి అతను తెలంగాణ మూవ్మెంట్ ఆ టైంలో ఎక్కువగా అంటే మన కల్చర్ పైన ఎక్కువ వర్క్ చేశాను నేను తనతోటి. తెలంగాణ మూవ్మెంట్ ఉద్యమం అంటే సో ప్రాసెస్ ఆఫ్ ద పార్ట్ ఎక్కడైనా రిజిస్ట్రేషన్స్ లేక అట్లా ఉన్నప్పుడు జరిగేవి. బట్ ఎక్కువగా సంస్కృతికి సంబంధించినటువంటి బతుకమ్మ వీటి విషయాల పట్ల చాలా ఎక్కువ ప్రోగ్రామ్స్ చేశాను తనతో కలిసి. బట్ అల్టిమేట్ గా తెలంగాణ వచ్చిన తర్వాత తను జాగృతి వైపు ఆర్గనైజేషన్ నుంచి తను స్ట్రాంగ్ గా లేరు. అంటే ఆమె కూడా పొలిటికల్ గా టర్న్ అయ్యారు కాబట్టి ఆటోమేటిక్ గా ఆర్గనైజేషన్ నుంచే ఉండదు. సో న్యాచురల్ ఇప్పుడు ప్రతి దగ్గరలో కూడా కొన్ని ప్లస్ ఉంటాయి, కొన్ని మైనస్ ఉంటాయి. సో ఆమెలో ఉన్నటువంటి తనకున్నటువంటి ఈ దాంట్లో ఒకటైతే చెప్పగలను, షీజ్ హార్డ్ వర్క్. గట్టిగా స్ట్రాంగ్ గా పనిచేయాలని డిసైడ్ అయితే చేస్తుంది, మొండిగా వెళ్తుంది. నేను అంతవరకు ఏ విషయానికి ఆ విషయం వల్ల చెప్పాలి. పొలిటికల్ గా విమర్శించేటప్పుడు ఇట్స్ న్యాచురల్, ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తారు. బట్ అక్కడ ఆమె అంటే ఒక ఉమెన్ గా తను చేసినటువంటి తక్కువ టైంలో తను కూడా తెలంగాణ మూవ్మెంట్ ఉద్యమంలో పనిచేయడం, పొలిటికల్ గా మెర్జ్ అవ్వడం, అగైన్ ఒక ఎంపీగా ఫస్ట్ టైంలో. బట్ నేను ఎక్కడ ఆ విషయంలో విమర్శిస్తానంటే తనకి ఎవరికి రానటువంటి అవకాశం తనకు వచ్చింది, మాకు ఎవరికి రాని అవకాశం తనకు వచ్చింది. మేమందరం పనిచేస్తే తనకి ప్రెసిడెంట్ తండ్రి పార్టీ కాబట్టి ఆమెకు టికెట్ ఇచ్చారు, పనిచేసింది. సో ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రుగ్మతల పట్ల ఆమె మాట్లాడి ఉంటే బాగుండేది అంటాను నేను, ప్రశ్నిస్తే బాగుండేది. అప్పుడు జరిగినటువంటి విషయాల పట్ల తను ఎప్పుడూ కూడా ఆ రకమైనటువంటి ధోరణిలో లేదు. సో విత్ ఇన్ పార్టీలో ఉండి గవర్నమెంట్లో ఉంటే కూడా, గవర్నమెంట్లో ఉన్నప్పటికి కూడా ఫాదర్ దగ్గర ఆ చనువు ఉన్నప్పుడు మనం మాట్లాడొచ్చు. ఎందుకంటే రేపు ఒక నేషనల్ పార్టీలు అంటే కొన్ని విషయాలు చెప్పాలంటే ఇబ్బంది అవుతుంది. ప్రాంతీయ పార్టీలో తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం అది సమస్య కాదు కదా. ఈ సమస్య మనం పరిష్కరించలేకపోతే రేపు సొసైటీలో మనం తప్పులో పడతాము అని చెప్పుకోవడానికి కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి కొన్ని ఉమెన్ ఇష్యూస్ చెప్తాను నేను. యాజ్ అ ఉమెన్ కాబట్టి న్యాచురల్లీ ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఈ రాష్ట్రంలో డెమోక్రటిక్ గా ఉండాలని కోరుకుంటాం. సో డెమోక్రసీ విషయంలో ఆమె ఎక్కడా కూడా నోరు తెరవాలి. జర్నలిస్టుల పైన దాడులు జరిగినప్పుడు కూడా ఎప్పుడు నోరు తెరవాలి. అత్యాచారాలు ఈ రాష్ట్రంలో జరిగినప్పుడు కూడా ఆమె నోరు తెరవాలి. తెలంగాణ మంత్రి రాష్ట్రంలో లేనప్పుడు కూడా మాలాంటి వాళ్ళం మాట్లాడితే కూడా తను ఎప్పుడు నోరు తెరవాలి. సో తర్వాత తను అంటే మహిళా కమిషన్, తెలంగాణ వచ్చినాక మహిళా కమిషన్ లేకపోతే మాలాంటి వాళ్ళని కొట్లాడినాం తప్ప, ఈవెన్ నేను ట్విట్టర్ లో పోస్ట్ చేసి ఆమె ట్విట్టర్ ట్యాగ్ చేస్తే కూడా ఆమె రెస్పాండ్ కాలేదు ఎక్కడా కూడా. తర్వాత పిల్లల విషయంలో ఒక 30 మంది పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు, మన వర్గాల పిల్లలు చనిపోతే కనీసం ఆనాడు మీరు ఎన్నడూ స్పందించలే. అంత మీ నిజామాబాద్ లో జరిగినటువంటి ఇష్యూస్ పట్ల కూడా మీరు ఒక ఉమెన్ విషయంలో మీరు స్పందించలే. కాబట్టి స్పందించే తత్వం ఉన్నటువంటి మీరు స్పందించకపోవడం అన్నది అది అంటే ఆ సొల్యూషన్ కూడా ఇచ్చే పొజిషన్ లో ఉన్నారు మీరు. అలాంటప్పుడు మీరు స్పందించలేదంటే డెఫినెట్ అంటాం కదా. అంతర్గతంగా నేను మాట్లాడిన మా నాన్నతోటి చాలా సార్లు చెప్పినాను, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వెయిట్ చేసినాను, వినలే కాబట్టి ఇప్పుడు నేను వాయిస్ రైట్ చేస్తున్నాను. ఒకవేళ మీరుంటే మీరేం, ఒకవేళ బీఆర్ఎస్ లో మీరు ఎంపీగా ఉన్నా మీరు రైట్ చేద్దరు అంటారు. డెఫినెట్ గా మాట్లాడతాం, నిజాయితీగా చెప్తున్నాను. అంటే ఇప్పుడు కూతురు చెప్పినప్పుడు తండ్రి వినలేదు అనేది అయితే నేను యాక్సెప్ట్ చేయను ఆ లైన్ లో. ఎందుకంటే కేసీఆర్ అఫ్ కోర్స్ ఆయన చెప్పేదే చేస్తారని కొన్ని విషయాలు కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు అది రేపు సొసైటీలో మనల్ని క్వశ్చన్ మార్కులు కూర్చోబెడుతుంది అనుకున్నప్పుడు ఏ పొలిటికల్ పార్టీ ప్లాట్ఫామ్ అధినేత అయినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, చేయరండి. ఇప్పుడు నన్ను తగ్గించమని చెప్పారు అని చెప్పేసి కేటీఆర్ గారికి జాగృతి నడపడం ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ప్యారలల్ ఒక గవర్నమెంట్ నడిచే పరిస్థితి ఉంది అనుకున్నప్పుడు ఆయన చెప్పినారని అనుకుందాం మనం. మరి ఆ రోజు మీరు ఎందుకు దానిని మీరు తగ్గించుకున్నారు? మీకు ఎప్పటికైనా తెలుసు కదా, నిన్ను సక్సెస్ చేయాలని నీకు అర్థమవుతున్న సందర్భంలో నీ బలమైనటువంటి ఆర్గనైజేషన్ ని ఆ రోజు లైట్ తీసుకొని ఇవాళ మళ్ళీ ఆ ఆర్గనైజేషన్ మీరు ఇవాళ మళ్ళీ పనిచేస్తున్నాం అని అంటే ఇది స్వార్థమా కాదా? న్యాచురలీ అంటే ఫస్ట్ పీరియడ్ ఓకే, సెకండ్ పీరియడ్ ఇప్పుడు 10 సంవత్సరాలు మీరు పవర్ లో ఉన్నప్పుడు మీ కాన్సన్ట్రేషన్ అప్పుడు అంతా కూడా మనీ,
పవర్ వాటిపైనే ఉంది. మిమ్మల్ని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళ పట్ల 100% కదా, మనం కాదని ఇప్పుడు లేదని ఎట్లా చెప్తాం చెప్పండి. ఇవాళ ఒక పని ఆ రోజు ఎలా ఉన్నామో ఈ రోజు ఎలా ఉన్నా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ బహిర్గతం. ఆమె పెట్టినటువంటి దాంట్లో చాలా విషయాలు. సరే, అవకాశం వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు సంపాదించవచ్చు, నేను దానిని తప్పు పట్టట్లేదు. బట్ అది ఎంత లీగాలిటీగా ఉంది, ఎంత ఇల్లీగల్ వైపుగా ఉంది అనేది కూడా ప్రజలు మాట్లాడుకుంటారు. ఇక్కడ ఒక విషయానికి వచ్చినప్పుడు, ఒక కేసు విషయంలో మీరు ఇన్వాల్వ్ అయినారు అన్న మీ పైన ఆరోపణలు వచ్చినప్పుడు అది ఎలాంటి కేసు ఆలోచించండి మీరు. ఆ కేసు ఎలాంటిది అసలు ఒక ఉమెన్ గా మనం అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేస్తున్న సందర్భంలో ఆమె జాగృతిలో, ఆమె టిఆర్ఎస్ పార్టీలో ఉంది. ఆమె ఒక అలాంటి కేసుల పట్ల అట్లా ఇరికిచ్చే పరిస్థితి ఎక్కడైనా వస్తుందా? మినిమం లేకుండా ఉంటుంది. నేనేమంటున్నా అంటే దాంట్లో ఏ మాత్రం వాస్తవం లేకుండా ఉత్తగానే వాళ్ళ పైన అది చేశారని నేను అన్నాను. ఎక్కడ కక్షలు ఉంటుండొచ్చు, కొంత ఉంటే దానికి ఇంకొంచెం అడిషన్ అయ్యి ఉండొచ్చు. 10 సంవత్సరాలు కలిసే పనిచేశారు కదా. 10 సంవత్సరాలు బీజేపీ బీఆర్ఎస్ వేరా? నో, బీజేపీ బీఆర్ఎస్ వేరు అని ఎక్కడ 10 సంవత్సరాలు మనం ఈ రాష్ట్రంలో మాట్లాడుకోవాలి. ప్రతి అంశంలో అన్నిట్లలో ఒకరికొకరు వాళ్ళు సహకరించుకున్నారు. ఎప్పుడు వచ్చింది లాస్ట్ ఎక్కడ జరిగింది? ఎక్కడ ఆ విషయం మనం మాట్లాడుకోవాల్సి వచ్చింది? కవిత గారు ఎప్పుడైతే అరెస్ట్ చేయకపోవడం వల్ల భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రంలో ఎవరు నమ్మే పరిస్థితి లేదు అని అనుకున్న సందర్భంలో పార్లమెంట్ ఎలక్షన్లకు ముందు ఆమె యొక్క అరెస్ట్ వచ్చింది. లేకపోతే అసెంబ్లీ ఎలక్షన్ల ముందుకే వెళ్ళాలి అది కదా. అలా అధికారంలో ఉంది కదా. లేదు అంటే స్నేహబంధం లేదు కాబట్టి కవితని ఇరికిచ్చారంటారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఆరోపణలు ప్రత్యారోపణలు అనేది రాజకీయ రంగంలో మీరు ఉన్నారు, మహిళలు ఉన్నారు, అనేక రకాల ఆరోపణలు ఇరికిస్తుంటారు కదా. నేను ఒక మాట చెప్తాను మీకు. నిజంగానే కేసీఆర్ మీద కక్ష మీద కవితను ఇరికించాలని అంటే అవతల వైపుకు ఉన్నటువంటి వాళ్ళకి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కవిత కన్నా కూడా కేటీఆర్ టార్గెట్ అవుతాడు. ఎందుకంటే అతనికి హీరోల పనున్నారు మనం మాట్లాడుకున్నంత వరకు. సో అట్లాంటప్పుడు కేటీఆర్ని టార్గెట్ చేయకుండా కవిత గారిని ఎందుకు టార్గెట్ చేశారు? సో కవిత గారి ఎవిడెన్సెస్ దొరికాయి. ఆమెను పర్టికులర్గా ఆమె కోసం చేయలే. బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ కోసం లెంకినప్పుడు ఈమె లింక్ దొరికింది, అందులో ఈమె బలిపశు అయ్యింది. అంతే తప్ప వాళ్ళు ఈమెను టార్గెట్ చేయాలన్న ఇంటెన్షన్ కాదు. వాస్తవాలు లేదని అదే చెప్తున్నాను నేను మీకు చెప్పినప్పటికో. వాళ్ళ స్నేహబంధం ఉన్నది కాబట్టే డైరెక్ట్ వాళ్ళని టార్గెట్ చేయాలి. ఆమ్ ఆద్మీ పార్టీని తొక్కాలనుకున్నారు కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి లింకులు వెతికినప్పుడు ఈమె తగిలింది. అక్కడ ఈమె తగిలినప్పుడు ఈమెను చాలా వరకు సేఫ్ సైడ్ చేసుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ లేచే పరిస్థితి లేదని ప్రజలు అనుకుంటున్నారన్న మెసేజ్ వెళ్ళిందో అప్పుడు ఆ పార్టీలో చేరినటువంటి నాయకులు కూడా తిరిగి వెనక్కి వచ్చిన్నారో ఆ సందర్భంలో మాత్రమే కవిత టార్గెటెడ్ గా మూవ్ ఆన్ అయింది. అప్పుడు ఈ రాష్ట్రంలో వాళ్ళ పవర్ కోల్పోవడం, ఎంపీగా దాంతో ఏమంటారు పార్లమెంట్ ఎలక్షన్ల ముందు వాళ్ళ గ్రాఫ్ పెంచుకోవడం కోసం ఆ సందర్భాన్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నారు. బట్ ఇక్కడ ఎక్కడా కూడా పొగ లేనిది ఏదో నిప్పు లేని పొగ రాదంటాం కదా. సో ఈ టైప్ ఆఫ్ వాళ్ళ ఫామ్ హౌస్ మీద ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి గారు ఒక పిసిసి ప్రెసిడెంట్ గా అక్కడ జరుగుతున్నటువంటి 111 జీవోకి రిలవెంట్ గా ఉన్నటువంటి ఇష్యూస్ పట్ల ఎవరెవరు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారన్న సందర్భంలో ఒక డ్రోన్ కెమెరా యూజ్ చేశారని మనం అనుకుందాం. కాసేపు డ్రోన్ వాడినప్పుడు డ్రోన్ లో ఎవరికి యొక్క ప్రైవసీని ఎక్కడైనా దెబ్బతీసే ప్రయత్నం అక్కడ ఏమైనా జరిగిందా? మీరు తప్పు చేయలే, యూఆర్ ఏ జెన్యూన్ పర్సన్. మీ ఫామ్ హౌస్ మీది కాదని చెప్తున్నారు, అక్కడ ఏం చేయలేదని చెప్తున్నారు. మరి అట్లాంటప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు దొంగ అయినప్పుడు మీకు ఆలోచించండి. ఇట్స్ ప్యూర్లీ పిసిసి ప్రెసిడెంట్ గా ఆయన టార్గెట్ ఇక్కడ మీకు. కాబట్టి మీరు ఆయన టార్గెట్ చేసి ఆ రోజు ఆయనని జైల్లో పెట్టే ప్రయత్నం మీరు చేశారు. అది చిన్న ఆ కేసుని కూడా ఒక తీవ్రవాది ఉగ్రవాది లెవెల్లో ఆయనని జైల్లో పెట్టి ఎవరిని కలవకుండా చేసిన దాన్ని మీరు డైరెక్ట్ గా పవర్ చేతిలో ఉంది కాబట్టి దాన్ని మీరు ఉపయోగించాలని కనబడుతుంది కదా. నేను వాస్తవాలు మాత్రమే ఇక్కడ మాట్లాడుతున్నాను జరిగినటువంటి అంశాల పట్ల. ఎందుకనంటే కొరకరాని ఎక్కువగా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలోకి ఉన్నారు కాబట్టి పవర్ ఎంతవరకు ఎంత మాక్సిమం యూటిలైజ్ చేయాలో అంతవరకు మీరు యూటిలైజ్ చేశారు. బీజేపీ అంటే దిస్ ప్యూర్లీ ఈడీ, సిబిఐ, ఈసీ ఇవన్నీ కూడా వాటి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ గా పనిచేసుకుంటున్నారు. ప్రభుత్వ వ్యవస్థలు, ఇండిపెండెంట్ వ్యవస్థలు అంటే కూడా భారతీయ జనతా పార్టీ తన యొక్క
ఏమంటారు సెంట్రల్ ఆర్గనైజేషన్ వ్యవస్థలాగా వాటిని యూజ్ చేసుకుంటున్నాయి అన్నది జగమరిన సత్యం. దాని గురించి మనం పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ ఎంతవరకు ఎంత మేర వరకు ఉన్నది అనేది మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. సో నేను అంటే ఎప్పుడూ కూడా యాజ్ అ ఉమెన్ గా ఇంకొక ఉమెన్ ఎదగాలని కోరుకుంటా. ఒక ఉమెన్ తనని తగ్గిపోవాలి, తను ఇది ఉండాలి నేను కోరుకోను. సో కవిత గారి విషయంలో జరిగినటువంటిప్పుడు నాలాంటి చాలాసార్లు నేనే మా ఇంట్లో మా వారితో కూడా డిస్కస్ చేసుకునేదాన్ని. ఇలాంటి పరిస్థితులు ఏ ఉమెన్ కి కూడా రాకూడదు, ఎవరికి కూడా. అంటే లైఫ్ లాంగ్ తను చనిపోయే వరకు కూడా పాలిటిక్స్ లో ఉన్నంత వరకు ఈ మచ్చ అన్నది పోదు. అది ఎప్పుడూ కూడా అలా మాట్లాడతారు. ఆ టైంలో సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఈ మధ్యకాలంలో తన ఇంటర్వ్యూ దాంట్లో ఒక రీల్ వస్తే నేను చూసాను. తన పిల్లల విషయంలో తన ఎమోషనల్ అయినటువంటి విషయం ఒక మదర్గా. సో నా కొడుకు టీనేజ్, వాడు సోషల్ మీడియా చూస్తే ఏమవుతాడో అని ఒక తల్లి పడ్డటువంటి ఆవేదన, బాధ అనేది మనం ఎన్ని కోట్లు సంపాదించినా మన పిల్లల ముందు మా మదర్ ఇలా అనే ఫీల్ వచ్చినప్పుడు దానిని మనం కాంట్ బేర్, దాన్ని చేసుకోలేం. కాబట్టి అందుకే అంట నేను రాజకీయాల్లో వచ్చే ఉమెన్స్, ఎదిగే ఉమెన్, ఆల్రెడీ ఉన్నటువంటి ఉమెన్ చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. జెంట్స్కి అట్లా ఉండదు, వాళ్ళు ఎట్లనైనా ఏదైనా కూడా చేయగలుగుతారు, ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది. బట్ సొసైటీలో ఉమెన్కి వచ్చేసరికి తను ఎంత జెన్యూన్ గా ఉన్నప్పటికీ కూడా రకరకాలుగా తన పైన ఏదో ప్రయత్నాలు చేస్తారు. అన్నా చెల్లెలుగా ఉన్నటువంటి వాళ్ళని కూడా తప్పుగా మాట్లాడుకునే సొసైటీలో మనం ఉన్నాం. ఇప్పుడు ఇందిరా శోభన్ గారు కూడా ముందుకు వెళ్తారు అనుకున్నాం, చేస్తారు. లేకపోతే మీ ఫ్రెండ్స్ వివిధ పార్టీలలో ఉంటారు. మహిళల కేసులు అయినప్పుడు పార్టీలకు అతీతంగా మీరు ముందుకు సాగుతారా, లేకపోతే పార్టీ స్టాండ్ లోనే ఉంటారా? ఎట్లా? సో ఇప్పుడు దాంట్లో ఎంతవరకు సత్యం ఉంది, ఎంతవరకు వాస్తవం ఉన్నది, నిజంగానే ఒక జెన్యూన్ ఏమంటే ఒక జెన్యూన్ ఉమెన్ నిజంగానే ఉన్నప్పుడు తన పైన ఆరోపణలతోనే ఇరికిచ్చినటువంటి కొన్ని సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. సో అలా ఉన్నప్పుడు డెఫినెట్ గా పార్టీలకు అతీతంగా తన గురించి మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జయలలిత గారికి సంబంధించినటువంటి విషయాల పట్ల ఆమె చేసిన మంచి పని, ఆమె చనిపోయిన రోజు అందరూ మాట్లాడినారు ఆమె గురించి. బట్ ఆమె కొన్ని విషయాలలో ఆమె చేసినటువంటి కరప్షన్ విషయంలో వచ్చినప్పుడు ఆమె కరప్టెడ్ అనే మాట్లాడినారు. కాబట్టి న్యాచురల్ గా ఇట్స్ ఇంపాసిబుల్ అనేది సొసైటీలో. ఇప్పుడు కరప్షన్ చేయలేకుండా ఇవాళ డబ్బులు లేకుండా రాజకీయాలు చేసే రోజులు లేవు అనే విధంగా రాజకీయాలు దిగజారినాయని చెప్పాల్సిన అవసరం. ఎందుకు మేడం నేను అంటా ఉన్నాను, ఒక ఎమ్మెల్యే పోటీ చేయాలంటే ఒక 50 కోట్లు పెట్టాల్సిన పరిస్థితి. మీలాగా బాగా టాలెంట్ ఉండి బాగా మాట్లాడే వాళ్ళు కూడా డబ్బు లేక వెనుకబడతారు. అంటే మహిళలు ముఖ్యంగా రాణించడమే కష్టం, ఇంట్లో నుంచి బయటికి రావడం కష్టం, వచ్చిన తర్వాత నిలదొక్కడం కష్టం అవుతుంది కదా, ఎట్లా మరి? నేనేమంటా అంటే చాలా వరకు 100% మహిళలే రావాలి. ఎందుకంటే మహిళలు అనుకుంటే ఎవరినైనా మార్చగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు. ఆ చిత్తశుద్ధి, ఆ కమిట్మెంట్ ఒక మహిళలోనే ఉంటుందని నేను చెప్తాను. ఎందుకంటే మీరు ఇచ్చిన చిన్న బడ్జెట్ లో ఇంటిని సరిదిద్దుతూ తనను సేవ్ చేస్తుంది. ఇంకా ఎప్పుడన్నా అడిగితే ఆ ఎమర్జెన్సీ టైంలో కూడా ఇవో నా దగ్గర ఉన్నాయని తీసుకొచ్చిస్తుంది. దట్ ఈస్ ఉమెన్ కమిట్మెంట్. ఉమెన్ యొక్క ఏ దానికైనా తను మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. అలాంటిది రాజకీయాలలో ఉమెన్ ఎందుకు రాణించలేదంటే బ్రహ్మాండంగా రాణించగలుగుతుంది. చాలా మంది అలాంటి వాళ్ళు ఉన్నారు. బట్ సరైన ప్లాట్ఫామ్ దొరకకపోవడం వల్ల, అవకాశాలు రాకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి వాస్తవం. కానీ నేనేం చెప్తానంటే 4th estate లో ఉన్నటువంటి జర్నలిస్టులకు కానీ, NGOs ఆర్గనైజేషన్స్ కానీ మీరందరూ కూడా కలిసి పనిచేయాల్సి, మాలాంటి వాళ్ళ మందరూ కలిసి పనిచేయాల్సిందంటే ఓటేసే ఓటర్ని అవేర్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఓటు వేసే వాళ్ళు ప్రాపర్ గా ఉంటే ఏ సిస్టానైనా మనం మార్చగలం. ఓటు వేసేటువంటి వాళ్ళు అమ్ముడు పోతు అని ఆ మాట అంటే నన్ను తప్పు పడతారు ఇప్పుడు. సో అంటే ఓపెన్ గా చాలా సందర్భాలలో ఎలక్షన్లు వచ్చినాయి, మీరు రారా, మీరు ఇవ్వరా అనే విధంగా స్టేట్మెంట్స్ వస్తున్నాయి. సో ఇట్లాంటి విషయాలు మనము మీడియాలో చూస్తూ ఉన్నాం. బాధాకరమైనటువంటి విషయం. అంటే వ్యవస్థ అలా మారుస్తుందని వాళ్ళు అంటున్నారు, వాళ్ళ మారుస్తుంది అంటున్నారు. నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి నువ్వు ఇలా మారినది వీళ్ళు అంటున్నారు. మనం ఎవరు తప్పు పడతాము? చెట్టు ముందా ఎత్తు ముందా అని అంటే మనం దేనికి సమాధానం చెప్తాం? చెప్పండి. ప్రజలు ఇప్పటికి కూడా నాయకులు డబ్బులు ఇస్తే పరిస్థితులు ఉన్నారు, తీసుకునే పరిస్థితులు. నాయకులు 4 పథకాలు ఇస్తే దేహి అని అడుక్కునే పరిస్థితులు ఉన్నారు. 2 ఏళ్ళు అయింది. రాజ్యాంగం ఉంది, పటిష్టమైన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. అధికారాలు మారినప్పటికీ పాలకుల పాపం కాదంటారా, వాళ్ళని ఏళ్ళన పాపం కాదంటారా? ఎందుకు వాళ్ళు ఇంకా బిలో పవర్టీ లైన్ కింద ఉండాల్సి వస్తుంది, ఇంకా కటిక దరిద్రంలో మక్కాల్సి వస్తుంది? ఎందుకు రాజకీయ నాయకులు ఇచ్చే డబ్బులు కావచ్చు, పథకాలకు కావచ్చు,
ఆశపడాల్సిన పరిస్థితిలో ఉందంటే నాయకుల తప్పు కాదా మీరు ఇప్పుడు ఎప్పుడు కూడా ఒక చేతితో చేస్తే సౌండ్ అవుతుంది, రెండు చేతులు కలవాలి. సో ప్రజల నుంచి కూడా ప్రశ్నించే తత్వం పెంచుకోవాలి. సో నీకు నిజానికి కావాల్సినటువంటి జెన్యున్ గా కావాల్సినటువంటి హెల్త్, ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్ వైపుకు నువ్వు ప్రశ్నించే తత్వం రావాలి. ఇవి నాకు కావాలి అన్న డిమాండ్ అన్నది ప్రజల నుంచి రావాలి. ఒకప్పుడు ఊర్లో ఏదైనా ఎలక్షన్ వస్తే ఊరు డెవలప్మెంట్ కోసం మాకు ఇది ఇవ్వండి అని అడిగేవాళ్ళు. కానీ వాళ్ళ వ్యక్తిగతంగా నా ఇంట్లో నలుగురం ఉన్నాం మాకేమిస్తామన్న కాడికి సొసైటీ వెళ్ళిపోయింది. ఇది మారాల్సినటువంటి అవసరం ఉంది. నాయకులు ఎందుకు ఇప్పుడు తను గెలవాలన్నటువంటి స్వార్థం తనలో ఉంది, గెలవాలి. అవతల వైపు వాడు ఇంకా 10 కోట్లు ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా 10 రూపాయలు ఎక్కువ తాగుతాడు. వీళ్ళిద్దరి పోటీ మధ్యలో వాళ్ళు అల్టిమేట్ ఎవరు ఇక్కడ ఎరా ఓటర్. సో ఓటర్లా స్టాండర్డ్ ఉండాలి. ఇవాళ 10 రూపాయలు నాకు ఇస్తున్నాడు అంటే రేపు 20 రూపాయలు సంపాదించడం కోసం తను ఎర వాడుతున్నాడని నీవు ఎందుకు అనుకోవట్లేదు అడుగుతున్నాను నేను. ఇవాళ నిత్యము గెలిచిన తర్వాత నిత్యం వాళ్ళని తిట్టే బదులు నీవు గెలిపించుకునేటువంటి నాయకుడు, పెట్టేటువంటి నాయకుడు, ఇచ్చేటువంటి నాయకుడు, సర్వీస్ ఓరియంటెడ్ వ్యక్తిని మా ముందు ఉంచారా అని మీరు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఆ అవేర్ గా ఎందుకు ఇప్పుడు బిజినెస్ ప్యూర్లీ ఏమంటారు బ్యూరోక్రాట్స్ బాగా సంపాదించిన తర్వాత బ్యూరోక్రాట్స్ పాలిటిక్స్ కి వస్తున్నారు. బాగా సంపాదించిన తర్వాత కార్పొరేట్ లో ఉన్నటువంటి వాళ్ళు పాలిటిక్స్ కి వస్తున్నారు. వాళ్ళకి పాలిటిక్స్ తో ఏం పని? ఇప్పుడు టాటా బిర్లా లాంటి వాళ్ళు డబ్బున్నోడే రాజకీయాలు శాసిస్తాడు అనుకుంటే టాటా బిర్లా లాంటి వాళ్ళు ఇప్పుడు ఈ దేశాన్ని సాధించేవాళ్ళు. కానీ వాళ్ళు ఎప్పుడు రాలే. ఒక లైన్ ఒక సిస్టమ్ లో వాళ్ళు మూవ్ అయ్యారు. ఇవాళ అదాని అమ్మాని కూడా కోట్లు ఉన్నాయి. మరి వాళ్ళు కూడా రాజకీయాలు ఇవాళ వాళ్ళు ఉండొచ్చు అక్కడ, కానీ అలా లేరు. దేని పని అది చేయాలి. సిస్టమ్ లో మంచివాడు ఉంటాడు, చెడ్డవాడు ఉంటాడు, అందరినీ కలుపుకుంటూ మూవ్ చేయాల్సింది సిస్టమ్. పార్టీలే కదా టికెట్ కేటాయించేది, పార్టీలు ఎందుకు మీలాగా మాట్లాడే వాళ్ళను సర్వీస్ ఓరియంటెడ్ వాళ్ళని తీసుకురావాలి? మీరు అన్నట్టుగా 100 కోట్లు ఇస్తాయి కానీ 150 కోట్లు డబ్బులు తీసుకొచ్చినాడు వాళ్ళు పంచితే వీళ్ళు తీసుకుంటున్నారు కదా. మరి పార్టీలు కదా టికెట్లు ఇచ్చాయి, బీఫామ్లు ఇచ్చాయి, వాళ్ళలో మార్పు రాదు. వీళ్ళు కొద్ది మంది క్యాండిడేట్లు అనేవాళ్ళు కొద్ది మంది, ప్రజలు అనేవాళ్ళు ఎక్కువ మంది. సో కొద్ది మందిని మారాల్సిన అవసరం ఉంది, కానీ వాళ్ళు మారట్లేదు కదా. మనము నేను చెప్పేది అది. ఇప్పుడు నేను ఒక పొలిటికల్ సిస్టమ్ లో ఉన్నా కూడా కొన్ని విషయాలు కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు ఓపెన్ గా మాట్లాడతాం, కానీ ఇది జగమెరిగినటువంటి సత్యం. గొంగట్లో కూర్చొని ఎంట్రుకలు వస్తున్నాయి అన్నట్టుగా మనం మాట్లాడుకున్నటువంటి వ్యవహారం ఉందని చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ రాజకీయాల్లో మార్పు రావాలంటే నేను రిక్వెస్ట్ చేస్తాను, ఈ మధ్యకాలంలో చాలా సార్లు డిస్కస్ చేస్తున్నాను, ఎలక్షన్ కమిషన్ అన్న దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. పూర్తి ప్రక్షాళన, ఎలక్షన్ లో ఉన్నటువంటి రిఫార్మ్ చేయాలి. రిఫార్మ్ 100% అవి జరిగే విధంగా మనము జరిగే విధంగా చేయాలి. 24 లక్షలు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ పోటీ చేయడం కోసం అయ్యే ఖర్చు అని చెప్తున్నాం. ఒక్క పూట చిన్న మీటింగ్ కి 24 లక్షలు వేసిపోతున్నాయి. అలాంటప్పుడు మనం దీనిని ఏ విధంగా మనం చేస్తున్నాం? సో అల్టిమేట్ గా మళ్ళీ పొలిటికల్ సిస్టమే దీనిని సర్ప్రెస్ చేస్తుంది. నిజంగానే పని చేయాలని ఒక మంచి నాయకుడు అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నప్పటికీ, నిస్వార్థపరుడు ఉన్నప్పటికీ కూడా మళ్ళా ఈ సిస్టమ్ అంతా కూడా తన పైన ప్రెషర్ ని పెంచే విధంగా నడుస్తుంది. కాబట్టి వీటన్నింటిలో ఏంటంటే తిలాపెరకం తలా పాపం అన్నట్టుగా దీంట్లో అందరి యొక్క పాపం తప్పకుండా వస్తుంది అవకాశం. గవర్నమెంట్ వచ్చి 2 years అయింది, 2 years లో ఒక 4 అవుతుంది. అందుకనే 100% పెద్దల సభలు ఉంది, డెఫినెట్ గా నేను కాదనట్ల. సో కాబట్టి రకరకాల ఇన్ఫ్లుయెన్స్ పని చేసేటప్పుడు ఏ క్రైటీరియా గుర్తురాదు, పదవులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు అన్ని క్రైటీరియాలు గుర్తొస్తాయి. అది కాబట్టి ఆ దాంట్లో మనం కొంత రిఫార్మ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రాజకీయాలకు వెళ్ళే మీరు జాగృతిలో పనిచేస్తున్నారు, తర్వాత కాంగ్రెస్ లో వచ్చిన టీపీసీసీ తర్వాత షర్మిల గారి పార్టీతో కలిసిపోయినారు, ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేస్తారు, తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చారు. అంటే రాజకీయ బ్యాలెన్స్ లేదా? నేను కాంగ్రెస్ పార్టీలో 14 to 21 March 21 వరకు పనిచేశాను. షర్మిల గారితో 6 months వర్క్ చేశాను. కరెక్ట్ ఆమె షర్మిల పార్టీ ఆవిర్భవించిన దినం ఈరోజు, రాజశేఖర రెడ్డి గారి జయంతి ఈరోజు. సో నేను అభిమానించేటువంటి నాయకుడు. సో జస్ట్ 6 months వర్క్ చేశాను. ఆమె పార్టీ యొక్క సంబంధించిన అన్ని రాకముందుకి నేను తన నుంచి లెఫ్ట్ అయ్యాను. ఆ సందర్భంలో ఒక 4-5 months ఉంటుంది. సార్ ఆమె యొక్క ఆలోచన విధానము తన యొక్క విధానానికి ఉంటుంది. ప్రతి ఒక్కరు ఒక రకమైన లైన్ లో ఉంటారు. బట్ ఇక మనం అక్కడ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ గురించి మనం నెగిటివ్ 100% కరెక్ట్.
ఇప్పుడు ఆమె వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టినప్పుడు నేను ఒక లోకల్ ఆడబిడ్డని, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి దానిని, అలా ఉన్నటువంటి దానిని. సో షర్మిలక్క మాలాంటి వాళ్ళకి ఆమె ఇంకా కొంచెం ఎక్కువగా ఫ్రంట్ లైన్ లో పెట్టేసి మమ్మల్ని ఫోకస్ లైన్ లో తీసుకొని చేసుకుంటే అట్లీస్ట్ ఆమెకి కొంత అది ఉండేది. బట్ తన యొక్క ఆలోచన ఏముందో మనకు తెలియదు. నేను ఎవరిని ఇబ్బంది పెట్టాలనుకోలేదు, ఎవరిని బ్లేమ్ చేయాలనుకోలేదు. కాబట్టి ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అంటే అభిమానించేటువంటి వ్యక్తిని కాబట్టి ఎక్కడా కూడా తన కూతురు అయినా రాజశేఖర రెడ్డి అలాగే చూస్తాం కాబట్టి ఎక్కడ మనం బ్లేమ్ చేయాలనుకోలేదు. దెన్ లెఫ్ట్ అవుట్. తర్వాతకి నేను ఒక 4-5 months ఖాళీగా ఉన్నప్పుడు నాకు ఢిల్లీ నుంచి కేజ్రీవాల్ ఆఫీస్ నుంచి కాల్ చేశారు. వాళ్ళే చేశారు. కాల్ చేసినప్పుడు నేను అప్పుడు వాళ్ళని వెళ్ళి కలవడం జరిగింది. కలిసినప్పుడు మనీష్ సిసోడియా గారు డైరెక్ట్గా నా ఒక ప్రొఫైల్ చూసి ఆయన చాలా ఇంప్రెస్ అయిపోయి నాకు అసలు ఊపిరి పీల్చుకునే టైం కూడా ఇవ్వలేదు. వాళ్ళు డైరెక్ట్గా నాకు జాయినింగ్ టోపీ పెట్టేశారు నేను ఎత్తిన. సో అలాగే జట్లు ఓకే ఏదైతే పబ్లిక్ కోసం పనిచేయాలనుకున్నాం అనే దానికి మూవ్ ఆన్ అయ్యి ఉన్నాం. అలా అంతే తప్ప నాకు ఎక్కడ లేదు. రాజకీయ అడుగులు కొంచెం తప్పినాయేమని అంటుంటారు. ఆమ్ ఆద్మీ పార్టీ అనేది తెలంగాణలో చాలా కష్టం అని మీకు తెలుసు, ఎందుకంటే సీనియర్ నేతగా. నేను ఒక మాట చెప్పాను ఇందాక, మార్పు కోసం ప్రయత్నం చేయకపోతే తప్పవుతుంది. ఈ రాష్ట్రంలో ఒక అవినీతి రాజకీయం నడుస్తున్న సందర్భం ఉనికుల దగ్గరలో నాకు పనిచేయడానికి ఏముండదు కదా. నేను పవర్ కోసమే పనిచేయాలి. అప్పుడు అక్కడ ప్రజల్లో మార్పు రావాలనుకున్నప్పుడు 100% నేను కాదనట్లే. ఆ పవర్ రావాలి అని అంటే ప్రజల అవేర్నెస్ ఈ రాష్ట్రంలో ఆల్రెడీ బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ అధికారంలో ఉంది. అవినీతి కంపులో ఉందని నిత్యం మనం మాట్లాడుతున్నాం పొద్దున్న లేసి. సో నాన్ కరప్టెడ్ పార్టీ కావాల్సినటువంటి సిచ్యువేషన్ లో ఈ రాష్ట్రంలో ఉండింది ఆ సందర్భంలో. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు నాకు ఆఫర్ చేసినప్పుడు అంతే తప్ప అంతకు చేయలేదు. నేను కూడా అగ్రీ చేస్తాను. నేను డెఫినెట్ గా నేను మీరు అన్నదానికి అంటే అలాగే నేను మళ్ళీ వెనక్కి కాంగ్రెస్ కి వెళ్ళిపోయి ఉంటే మీరు అన్నట్టుగా, ఎందుకంటే అప్పుడు నేను రేవంత్ అన్న టీమ్ లోనే ఉన్నంత అంతనే వర్క్ చేశాను కాబట్టి నేను బీఆర్ఎస్ మీద కొట్లాడుతున్నా. నేను ఏడవైనా బీఆర్ఎస్ తోనే కొట్లాడుతున్నా. జాగ్రత్తలో ఉన్నప్పుడు పార్టీకి దీనికి సంబంధం లేదు. ఎప్పుడు కరెక్ట్ వెళ్ళొచ్చు కానీ నాకు అలా అంటే నాకు నేషనల్ పార్టీ కావాలనే ఇంటెన్షన్ తోటి నేను కాంగ్రెస్ కి వెళ్ళాను. అప్పుడు పవర్ రాలే. ఎలక్షన్ కి ముందు వెళ్ళాను. నేను ఎలక్షన్స్ ముందే వెళ్ళా. జనరల్ ఎలక్షన్స్ కాలేదు. 2014 కాలేదు. లేదు లేదు అలాంటిది ఏమి లేదు ఎక్కడా కూడా. ఎప్పుడేమనంటే ఆఫర్ ఏం చేయలేదు. తను కూడా నేను కూడా ఎప్పుడు దానికి ఎదురు పనిలో మాట్లాడు లేదు. నేను ఒకసారి డిసైడ్ చేసుకున్నాను, ఎందుకంటే నా ఏజ్ చాలా చిన్నది, ఎక్స్పీరియన్స్ కావాలి, పని చేయాలని అవసరం ఉంది. పొలిటికల్ ప్లాట్ఫామ్, కొత్త పొలిటికల్ ప్లాట్ఫామ్ మనకి ఆ టైంలో. కాబట్టి నేను కాంగ్రెస్ లో జాయిన్ అయిపోయింది. అప్పుడు సోనని అడిగారు నన్ను, రిజల్ట్స్ వచ్చినాక ఓడిపోయింది కదరా మరి ఏంటి వెనక్కి ఏమైనా వెళ్తారా అని అడిగాడు. అన్న లేదు, నా పొలిటికల్ పార్టీ ఫస్ట్ పార్టీ నేను కాంగ్రెస్ అనుకున్నాను, కాంగ్రెస్ తోనే జర్నీ చేస్తున్నాను. సో నాకు అలాంటి ఆలోచన లేదు అని చెప్పాను. నేను 21 అంటే 6 years జర్నీ చేశాను. 14 to 21 వరకు నేను కాంగ్రెస్ లోనే జర్నీ చేశా. అప్పుడు యాక్చువల్గా ఏంటంటే నేను ఎమ్మెల్సీ అడిగాను, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అడిగాను. 21 అడిగినప్పుడు ఉత్తమన్న నా యొక్క పేరు ఢిల్లీ కూడా రిఫర్ చేయలేదన్న బాధ నాలో ఉండింది. అప్పుడు ఆ సందర్భంలో షర్మిలక్క ఒక 3-4 సార్లు మనిషిని పంపించి ఆమె వచ్చే ప్రయత్నం చేసి నన్ను ప్రెజర్ చేయడం వల్ల నేను వెళ్ళడం జరిగింది. అట్లా ఉత్తమన్న మంచిగానే ఉండేవాళ్ళు. బట్ కానీ తనకున్న ఈక్వేషన్స్ ఏంటో మనకు తెలియదు. ఆ సందర్భంలో పంపిన 3 పేర్లు కూడా రెడ్డిస్ వే పంపించినారు అని అప్పుడు నాకు తెలిసినప్పుడు అంటే మేము కనీసం మా పేర్లు ఒక అకాడమిక్ లో ఉన్నాను, రోజు పార్టీకి పనిచేస్తున్నాను, ఇంత వాయిస్ ఉండింది, ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ గా ఉన్నాను, నాలాంటి దానికి టికెట్ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నానా అన్నది కొంచెం నాలో ఆసానం ఉన్నది. మనం కొంత వీక్ లో ఉన్నప్పుడు అది టచ్ చేసినప్పుడు అది ఈజీ అవుతుంది కదా బెండ్ అవ్వడం. సో అట్లా నేను షర్మిలక్కతో వెళ్ళాను. బట్ షర్మిలక్క దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేర్చుకున్నాను అనుకున్నా. నేను ఏ ప్లాట్ఫామ్ లో పనిచేసినా కొంత నేర్చుకున్నాను. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రెసిడెంట్ గా పనిచేసినాడు కూడా పబ్లిక్ పట్ల నేను ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోగలిగినాను. ఇంకా ఏం చేయొచ్చు ఆర్గనైజేషన్ పరంగా తెలుసుకున్నాను. బట్ లాస్ అయ్యిందని అంటే ఇవాళ ఉంటే కాంగ్రెస్ నాకు టికెట్ వచ్చేది, నేను కూడా పవర్ లో ఉండే అనుకునేవాళ్ళు. ప్రతి పొలిటీషియన్ ఎవ్రీడే ఈజ్ ఏ స్టూడెంట్. ప్రతి రోజు నిత్య విద్యార్థి, రాజకీయ నాయకుడు నిత్య విద్యార్థి అంటా నేను. నేనేం అనుకోనట్లా. ఇప్పుడు మీరు పవర్ గురించి ప్రతిసారి మాట్లాడుతున్నారు. పవర్ లేకపోయినా కూడా ఇందిరా శోభన్ అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఫీల్డ్ అసిస్టెంట్లని తిరిగి ఉద్యోగాలు తీసుకోవడం కోసము
నా యొక్క పనిచేసింది. మరి నేను ఏమి కాదు కదా, జస్ట్ ఇందిరా శోభన్నే. ఈ రాష్ట్రంలో 2008 డిఎస్సి వాళ్ళకి తిరిగి వాళ్ళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు తీసుకోవడానికి నా పోరాటం పనికొచ్చింది. ఈ రాష్ట్రంలో జరిగేటువంటి మహిళా సంఘాలకి, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకి వాళ్ళ రుణాల విషయంలో వడ్డీ పైసలు ఇప్పించడం కోసం నా పోరాటం పనికొచ్చింది. ఈ రాష్ట్రంలో ఇల్లీగల్ బెల్ట్ షాపుల పైన దాడులు చేసి బెల్ట్ షాపుల లిక్కర్ని కంట్రోల్ చేయడం కోసం నా పోరాటం పనిచేసింది. మరి ఒక మనిషిగా ఇంతకన్నా ఏం కావాలని అడుగుతాను నేను. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, నన్ను ఎవరైనా వచ్చాయని అడిగితే ఇవి నేను చాలా సాటిస్ఫై అవుతాను. ఒక మహిళా కమిషన్ రావడానికి నేను కారణమైనాను. సో తను చేసిన పనిలో రిజల్ట్ కనబడ్డప్పుడు నాకు పవర్ వచ్చిన దానికన్నా నేను ఎక్కువ ఆనందం ఫీల్ అవుతాను. అందరూ ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను లిస్ట్ లో, వాళ్ళతో డెఫినెట్ గా కావాలి అంటే ఒక అంబిషన్ తో వచ్చాను. నన్ను రేవంత్ అన్న పిలిచి నేను అడిగిన రోజు అంటే నాకు టికెట్ ఒక అంబిషన్ లో నేను పనిచేస్తున్నాను, నేను ఈసారి 80% నేను చట్టసభలో ఉండాలనుకుంటున్నాను అన్నప్పుడు నాకు ఒకే మాట చెప్పారు, ఇందులో నీ విషయంలో నేను ఎప్పుడు కూడా నేను అలా నెగిటివ్ గాను, బట్ ఇట్లానే కంటిన్యూ అయ్యి ఉంటే అది వేరేగా ఉండేది. ఇప్పుడు అందరు అక్కడ సెట్ అయినారు. ఈ టైంలో టికెట్ అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, అయినా కూడా ఫినాన్స్ పరంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. నేను 3-4 కోట్లు ఇవ్వగలుగుతాను అని 30 కోట్లు ఇవ్వలేను కదా అన్నారు. అంటే నా అలాంటి దానికి అన్న అవసరం లేదన్నా, నేను పబ్లిక్ లో ఉండదని నాకు మినిమం ఖర్చుల మంద నాకు ఉంటే సరిపోతుంది, నాకు అది అక్కర్లేదని అంటే లైట్ ఓకే ఐల్ ట్రై అని చెప్పారు, అంతవరకే తప్ప అది నాకు ఆ రోజు అన్న నిజంగా అన్న ఆ రోజు నాకు అష్యూర్ చేస్తుంటే దట్ ఈస్ డిఫరెంట్ గా ఉండేది. అంటే ఆయన నేను ఉన్నాను నువ్వు జాయిన్ అయిపో అని ఆయన ఉంటే అది వేరేగా ఉండేది. అలా అనకపోయేసరికి నాకు కొంచెం బాధ అనిపించింది. బాగా ఇంత పని చేసి నేను ఇంత చేస్తే నా వరకు వచ్చేసరికి కూడా రాజకీయాలలో డబ్బే ప్రైమరీ అనే ఫీలింగ్ ఆ రోజు కలిగింది నాకు. బట్ అల్టిమేట్ ఎవ్రీథింగ్ గాడ్ గ్రేస్ అనుకున్నాను. ఒక డెస్టినీ అనేది ఉంటుంది మనకి, మనం ఏం చేయాల్సి వస్తే అవన్నీ చేయాలి, ఏమేమి చేయకూడదు అవి కూడా ఉంటాయి అని ఆ రోజు అనుకున్నాను. బట్ ప్రజా వాయిస్ ఉన్న మీరు ఇప్పుడు అధికార పార్టీలో లేకపోతే ఇంకా బలమైన గొంతు వినిపించవచ్చు, మీకు తెలుసు. ఇప్పుడు అధికార పార్టీలోకి వచ్చినారు, ఎంత కాదన్నా కొన్ని విషయాల్లో మూగపోవాల్సి వస్తుంది. పనిచేసే సీఎం ఉన్నారంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని చూస్తున్నారండి. ఒక ప్రతిపక్ష నేతగా చెప్పాలి, మీరు ఎక్కువ కాలం అక్కడే ఉన్నారు, మీరు పోరాటాలకు ఇష్టపడతారు కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం అందరూ నిరుద్యోగులు కావచ్చు, బరుగు బలహీన వర్గాలు కావచ్చు, బీఆర్ఎస్ పై వ్యతిరేక శక్తులు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కూడా కావచ్చు, కొంతమంది సపోర్ట్ చేసి ప్రభుత్వం వచ్చింది. వీళ్ళు కూడా జర్నలిస్టుల పైన, ప్రతిపక్ష నేతల పైన కేసులు పెడతా ఉన్నారు, వేధిస్తూ ఉన్నారు అంటున్నారు. మంచిదేనా? మరి సిస్టంలో ఉన్నప్పుడు కొన్ని విషయాల పట్ల కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ప్రశ్నించే గొంతుకలు అనే పేరుతోటి జర్నలిస్టులు కొద్దిమంది కొన్ని విషయాల పట్ల చాలా నెగిటివ్ ప్రొపగండా అన్నది కూడా చేస్తున్నారు. వాస్తవాలు వాస్తవంగా చూపిస్తే జర్నలిజంగా మనం దాన్ని రిసీవ్ చేసుకుంటాం. సమ్ టైమ్స్ వాంటెడ్లీ కొంత క్రియేటివ్ చేసినప్పుడు అది ఏమవుతుందంటే అది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి ఈ రకమైనటువంటిది డెఫినెట్గా గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా లా అండ్ ఆర్డర్ వాళ్ళ పని వాళ్ళు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా చేయడం అన్నది సరే, నేను దానికి వ్యతిరేకం, నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. ఒకవేళ నిజంగా ఎవరైనా పొరపాటు చేస్తే అలాంటి విషయాలు ఏదన్నా ఉన్నట్టు మీరు వాళ్ళకి నోటీస్ ఇచ్చి లీగల్గా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రాసెస్ చేయాలి తప్ప దాడులు చేయడాన్ని నేను వ్యతిరేకిస్తాను. దాడులు చేయడం అయితే అది సరైనది కాదు, ఎవరైనా సరే వ్యవస్థలో. ఇవాళ రాష్ట్రంలో జరిగే వాటి పట్ల వాస్తవానికి రేవంత్ రెడ్డి తక్కువ టైంలో కూడా చాలా ఎక్కువ పాలసీ మేకింగ్లో గుడ్ పాలసీ మేకింగ్ పనులు చేస్తున్నారు. ఎకనామికల్గా మనం ఎంతో కష్టంగా ఉన్నప్పటికీ కూడా, ఫినాన్స్గా బర్డెన్ అవుతున్నప్పటికీ కూడా కొన్ని నిర్ణయాల పట్ల సాహసోపేతమైన నిర్ణయాలు చేశారు. ఎవ్వరు చేయనటువంటి ఒక బీసీ కులగణన వైపుకైన అడుగులు వేశారు. కనీసం చేయడానికి కూడా ఇష్టపడరు, మన గురించి ఆలోచించడానికి కూడా ఇష్టపడరు. అట్లాంటిది ఆయన అంత మంచి నిర్ణయం చేసినప్పుడు పార్టీలకు అతీతంగా దాన్ని మనము రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ క్రెడిట్ ఎవరికి అన్నది ఇంపార్టెంట్ కాదు, ఆ వర్గాల బిడ్డలకు ఇంత బెనిఫిట్ జరుగుతుంది అన్నది ఆలోచించాల్సిన అవసరం. ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఇస్తే ఈ రాష్ట్రం ఒక్క రాష్ట్రమే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి టేబుల్ చేసి ఇవాళ ఇచ్చే ఉద్యోగాల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే ఈ వర్గాలకి ఏదో ఎంపవర్మెంట్ జరగాల్సింది. సామాజిక తెలంగాణ కావాలంటే ఈ వర్గాలకి పవర్ జరగాలి, అది ఇక్కడ అది అడుగుపడింది. ఇంతకన్నా పెద్ద మార్పు ఇంకా మనం ఏం కోరుకుంటాం చెప్పండి. సో సంక్షేమం యాజ్ యూజువల్, ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు వచ్చినా ఎక్కువ తక్కువ ఎవరు సంక్షేమం వాళ్ళు కొనసాగిస్తారు, దాంట్లో మనం పెద్దగా డివియేట్గా డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. సో పాలసీ మేకింగ్లో సొసైటీలో మార్పు కోసం పనిచేసిన దాంట్లో ఇవి కీ రోల్లో పనిచేస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 2 సంవత్సరాలు అవుతుంది,
వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైంది అని ఒక ప్రధానమైన ఆరోపణ. దానికి అప్పుచ్చుకోవాలని డబ్బులు లేవంటున్నాడు సీఎం అని ఒక ప్రాపగాండా నడుస్తా ఉంది. నిజంగానే డబ్బులు లేక ఫెయిల్ అయిందా మరి కాంగ్రెస్ ప్రభుత్వం? ఫెయిల్ అయిందని అయితే నేను అనను. ఎందుకు అని అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తను చేసినటువంటి పనిని ప్రొపగండగా పదే పదే పబ్లిసిటీకి తక్కువ స్కోప్ ఇస్తుంది. సో బీఆర్ఎస్ తో మీరు కంపారిజన్ చేసినప్పుడు కాంగ్రెస్ చాలా తక్కువ. అసలు మీరు అడ్వర్టైజ్మెంట్ చూడండి, సీఎం గారు నో ఏం చేయలేకపోతున్నాం అనలే, ఉన్నటువంటి దాంట్లో ఇంతవరకు నేను చేస్తున్నాను, ఇంకా నాకు కొంచెం సమయం ఇవ్వండి, కొంత సహనంగా ఉండండి. సో సీఎం అంటే ఇప్పుడు ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడినారు. ఉద్యోగులకి పెద్ద ముఖ్యమంత్రే కదా. సో మీరు నన్ను మళ్ళీ ప్రెజర్ చేస్తే నా దగ్గర ఇంతకన్నా ఎక్కువ ఏమి లేదు, మీరు కోసినా నా దగ్గర ఏమి రాదు, కాబట్టి మీరు కొంత పేషెన్స్ గా ఉండండి. ఒక్క సంవత్సరం ఇప్పుడే గాలిలో పడుతుంది, ఒక సంవత్సర కాలం పాటు అయితే అన్ని సెట్ రైట్ అవుతాయని ఒక తండ్రి లాగా తను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. బట్ ఆటోమేటిక్ గా రాజకీయాల్లో తన నుంచి వచ్చిన మాటని ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుకున్నారు. అది మనం రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి, మనం మాట్లాడేదాన్ని బట్టి ఉంటుంది అంతే. ఎమ్మెల్సీ కవిత గారు మరి బీఆర్ఎస్ కూడా విభేదించిన సందర్భం చూసారు. సరే మీరే అంటారు పదే కరప్షన్ పార్టీ అది మహిళల కోసం కొట్లాడుతా ఉంది, మహిళల రిజర్వేషన్ బిల్ పైన, ఇంకా మిగతా బీసీ రిజర్వేషన్ పైన కొట్లాడుతా ఉంది కదా, పిలిస్తే పోయే అవకాశం ఉంటుంది, కలిసి పనిచేద్దాం. ఇప్పుడు మా అక్క బీసీల కోసం మాట్లాడుతుంది, ఆ రోజు మాట్లాడింది ఈ రోజు మాట్లాడితే మనం ఎవరు రిసీవ్ చేసుకుంటాం? నేను ఇదే చెప్తున్నా, పదే ఇది అడుగుతున్నాము. బీసీ నాయకత్వం లేని ఏమని ఉంటే మిమ్మల్ని అడిగినారా చెప్పండి. సో ఇవాళ బీసీల కోసము ఈ ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది, పాలసీ మేకింగ్ పోయింది. చేయలేని ఏమైనా ఉంటే మీరు మాట్లాడితే దానికి ఒక అది ఉన్నది. అది కాదు కదా, ఈ దేశంలో ఉమెన్ లీడర్షిప్ వాక్యం ఉంది. కవిత గారి తెలియకలో అయితే ఇవాళ బీసీ జనరల్ ఉమెన్ లీడర్షిప్ వాక్యం ఉంది కాబట్టి ఉమెన్ ఇష్యూస్ పట్ల దేశ రాజకీయాల్లో ఎదగాల కోసం ఆమె ప్రయత్నం చేస్తే, ఇంకా ఒక సిస్టర్ గా నాకు సజెషన్ దట్ ఆమెకి తెలవని నేను అనుకోవట్లేదు. ఇక్కడ ఉండి పొద్దున్న వేస్తే ఈ కుంబులాటలు వీటి పని కన్నా కూడా ఒక ఉమెన్ లీడర్షిప్ కోసం బెటర్ ఉంటారు. అలాంటి ఆలోచన డిప్యూటీ సీఎం అని ప్రకటించుకొని ఒక పార్టీ పెడతాం, లేకపోతే బీసీల కోసం కొట్టాడదామంటే రాజకీయాలలో ఎప్పుడు ఏది పాసిబుల్ అవుతుందో ఎవరేం చెప్పలేం, ఎక్కడ ఏం జరుగుతుందో కూడా ఎవరేం ఏం చెప్పలేం. కాబట్టి ఈ రోజు ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో డెఫినెట్ గా ఉమెన్ లీడర్షిప్ దేశంలో ఎదగాలి, ఈ రాష్ట్రంలో కూడా ఎదగాలి. దానికోసం మనం ఎంత చిత్తశుద్ధిగా ఉంటే మనతో అంత లీడర్షిప్ ర్యాలీ అవుతుంది కూడా. మహిళలు ఎవరైనా కూడా ఇప్పుడు వచ్చేది లోకల్ బాడీ ఎలక్షన్స్, లోకల్ బాడీలో 100% 50% మనదే రాజ్యం. సో 50% ఉన్న రాజ్యంలో దీంట్లో మహిళలు పేర్కొంటున్నారు, చాలా దగ్గరలో పురుషుల వెనుక నుంచి వాళ్ళ యొక్క ఆధిపత్యం కొనసాగిస్తున్నారని పదే చాలా మంది మాట్లాడుతున్నారు. కాబట్టి అలాంటి వాటికి ఫోకస్ ఇవ్వకుండా చాలా మంది నేర్చుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మన యొక్క ఇండివిజువాలిటీ, దాని పట్ల అవగాహన, సబ్జెక్ట్ పెంచుకొని మన యొక్క లీడర్షిప్ క్వాలిటీ పెంచుకోవాలని మాత్రం కోరుతాను. ఎక్కడికి వెళ్ళినా నేను ఇది చెప్తాను అందరికీ కూడా, మహిళలకు వాళ్ళు తిట్టుకున్నా సరే కానీ చెప్తాను. చాలా అవకాశం వచ్చింది, దాన్ని నిలబెట్టుకోవడం కోసం మనం ఏం చేయాలి ఒకసారి మనకు చెప్తారు, దాన్ని ఎట్లా మూవ్ ఆన్ అవ్వాలి. ఇవాళ రేపు గూగుల్ అమ్మ తల్లి ఉంది, యూట్యూబ్ ఉంది, ప్రతిదీ కూడా దొరుకుతుంది ప్రతి విషయంలో. కాబట్టి విషయ పరిజ్ఞానంతో ఈ సొసైటీలో నీవు ఏదైనా చేయగలవని మాత్రం చెప్పగలను. నీ ధైర్యం, నీ సంకల్పం స్ట్రాంగ్ గా గట్టిగా ఉండాలి. ఇది ఇప్పటి వరకు మనం ఒక మహిళా నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఎంతో అనుభవజ్ఞం ఉన్న ఒక నేతతో మాట్లాడే ప్రయత్నం చేస్తే కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్తా ఉంది. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, అధికారానికి అతీతంగా, అధికార పార్టీకి అతీతంగా మహిళా సమస్యల కోసం కావచ్చు, బీసీల కోసం కావచ్చు, బడుగుల కోసం కావచ్చు, ఆపదలో ఉన్న వారి కోసం కావచ్చు తన గలాన్ని వినిపిస్తానని చెప్తానే ఉంది. సరే, రాజకీయంగా కొన్ని పార్టీలు మారినప్పటికీ అంతిమంగా నేను ఎక్కడున్నా ప్రజా గొంతుకగానే మారినా, ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, నా పంతానైతే వీడనని చెప్తూనే మహిళలు అన్ని రంగాలు రాణించాలి. ఆకాశంలో సగం ఉన్న మనం మరి రాజకీయ రంగంలో ఎదగాలి. దానికి కావాల్సిన ప్రోత్సాహాన్ని తాను కూడా అందిస్తూ ఉంటుంది. మీరు కూడా మీకు ఇన్స్పైర్ అయ్యి రావాలంటా ఉంది. మరి ఇప్పటివరకు మరొక మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. వీలైతే మార్నింగ్ న్యూస్లో కూడా మేడం ఇన్వైట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల గొంతుగా ఇవాళ ఆర్జీవీ అనేది ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ సమస్యల పట్ల ప్రజల్లో ఉన్నటువంటి రుగ్మతలను తొలగించడం కోసము, లీడర్షిప్ క్వాలిటీని పెంచడం కోసము, ప్రశ్నించే గొంతుకలకు వేదికనిస్తూ తను చేస్తున్నటువంటి ఈ యొక్క దానికి ఆ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాగే మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ఈ సొసైటీలో జర్నలిజం అంటే నిప్పు కణిక అనే ఒక లైన్ వైపుకి శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.